looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. So beautiful, so elegant, just looking like a wow. Hi everyone, welcome back to my YouTube channel and to my one more vlog from UK. నేను యూకేకి వచ్చి ఎగ్జాక్ట్గా 1 year అయితే అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే లండన్ చూసేకైతే వెళ్తున్నాను. అవునా? నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ప్రెసెంట్ టైం వచ్చేసి అయితే 3:10 అవుతుంది. మా బస్ ఏమో 3:30కి. నాతో పాటు మీకు కూడా లండన్ ఎలా ఉంటుందని చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఏం చేద్దామంటావు మరి? నేను కష్టపడి వీడియో తీసినందుకైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మేమైతే ఫస్ట్ లండన్ విక్టోరియా బస్ స్టేషన్కి అయితే వెళ్ళాం. అక్కడి నుంచి బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్ళాం. ఇక్కడ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళంట. ప్రెజెంట్ వాళ్ళ ఫెస్టివల్స్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. అండ్ ఆల్సో డైలీ గాడ్ మార్చ్ కూడా జరుగుతుందంట. బట్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మేమైతే అది చూడలేదు. అండ్ అక్కడ నుంచి ఆన్ ద వే బిగ్ బెన్ చూసేసి లండన్ ఐ చూసేకైతే వెళ్ళాం. ఈ క్లాక్ వచ్చేసి ఎవ్రీ 15 minutes వన్స్ అయితే రింగ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ టవర్ని ఎలిజబెత్ టవర్ అని కూడా పిలుస్తారు. కరెక్ట్గా సన్ రైజ్ అయ్యే టైంకి మేము లండన్ ఐ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఆ టైంకి జనాలు కూడా ఎక్కువ లేరు. వీడియోస్ ఫొటోస్ తీసుకునేకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే అవ్వలేదు మాకు. మోస్ట్లీ అన్ని ప్లేసెస్ బై వాకే కవర్ చేసాం. ద మోస్ట్ అవైటెడ్ ప్లేస్ ఇన్ ద ట్రిప్ అన్నమాట లండన్ టవర్ బ్రిడ్జ్. నేనైతే ఈ టవర్ బ్రిడ్జ్ చూసేకి చాలా మంత్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. చిన్నప్పుడు లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్ అని రైమ్స్లో తప్ప లైఫ్లో దీని ఇంత దగ్గరగా లైవ్లో చూస్తా అని అనుకోలేదు. అలాంటిది ఈరోజు ఇక్కడ నుంచి లైవ్లో చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. దాంట్లోనూ కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి లండన్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించి కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. మేమైతే ఆల్మోస్ట్ 2 hours ఇక్కడే టైం స్పెండ్ చేసాం. ఇంకా మేము లండన్ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళాం. అక్కడ ఎవరో ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ దగ్గర. ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు మూవీస్లో. లండన్ అనగానే చూపించే బిల్డింగ్స్ ఇవే అనమాట. ఇంకా అక్కడి నుంచి స్కై గార్డెన్కి అయితే వెళ్ళాం. బట్ అక్కడైతే మాకు టికెట్ దొరకలేదు కొంచెం లేట్ అవ్వడం వల్ల. ఈ రెస్టారెంట్ వచ్చేసి 35th floorలో అయితే ఉంది. అండ్ ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి ద వాకీ టాకీ అంట. అక్కడ నుండి హ్యారీ పాటర్ థియేటర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాం. ఇందులో హ్యారీ పాటర్కి రిలేటెడ్గా ప్లేస్ అయితే జరుగుతాయి. లంచ్కి మేమైతే చైనా టౌన్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ మేము చైనా టౌన్ బేకరీకి వెళ్ళాం. ఇక్కడ ఫ్రెష్ కేక్స్, బిస్కెట్స్, పేస్ట్రీస్ అన్నీ దొరుకుతున్నాయి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా మేము అక్కడ లైట్గా పేస్ట్రీస్ అండ్ కేక్స్ తినేసి నెక్స్ట్ ఇటాలియన్ బేర్ చాక్లెట్ కెఫేకి అయితే వెళ్ళాం. అండ్ మోస్ట్ ఫేమస్ ఇటాలియన్ హాట్ చాక్లెట్ అయితే ట్రై చేసాం. టేస్ట్ వైజ్ అయితే 5 out of 5 అయితే ఇవ్వచ్చు. ఇంకా చూసేకి చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ అప్పటికే మాకు మళ్ళీ రిటర్న్ బస్కి టైం అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ప్లేస్ హైట్ పార్క్కి వెళ్తుంటే ఆన్ ద వేలో షాపింగ్ స్ట్రీట్ చూసి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం. చూసేకైతే బాగున్నాయి కానీ కొనడానికైతే ప్రైస్ వేరే లెవెల్లో ఉన్నాయి. సో ఇంకా హైట్ పార్క్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలా మా లండన్ ట్రిప్ అయితే ఎండ్ అయింది. కానీ ఈ ట్రిప్ మెమోరీస్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మర్చిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.